ప్రయాగ్రాజ్లోని మహాకుంభ ఉత్సవాలకు హాజరు కాబోతున్న భక్తుల సౌకర్యార్థంగా 364 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే కేంద్ర శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన జరిగే బసంత్ పంచమిని పురస్కరించుకోవడానికి అధిక రద్దీ దృష్ట్యా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. ఫంగస్ వచ్చి కుళ్ళిన చికెన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మకాలు. షాప్ను సీజ్ చేసిన అధికారులు. తిరుపతి నగరంలోని ఒక చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. ఇవాళ స్థానిక చికెన్ దుకాణాల్లో కేజీ చికెన్ 220 రూపాయల నుంచి 240 రూపాయలు ఉండగా ఈ షాప్లో మాత్రం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండటంతో మార్కెట్లోని దుకాణ యజమానులకు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రీజ్లో పెట్టి కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్న విషయాన్ని గమనించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించి కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో ఆ చికెన్ దుకాణాన్ని సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ముంబై నుండి హైదరాబాద్ వెళ్తున్న 3 వాహనాల్లో 32 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు మునిపల్లి పోలీసులు తెలిపారు.